నిఘా 2TV న్యూస్ నిజం కోసం మా నిఘా. నిఘా 2 బులెటిన్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు పాస్టర్ అభినయ్ దర్శన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర విషయం. నంద్యాల జిల్లా మే 19న నంద్యాల కేంద్రంలో ఆనంద నిలయం కాంప్లెక్స్ నందవరం శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎర్రచందన సాగు అవగాహన. బ్రహ్మంగారిమఠం మండలం బోడపాడు గ్రామంలో వీరాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టకు కూటమి ప్రభుత్వ పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించడంతో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ అవినాష్. పోలీసుల నిర్లక్ష్యం మహిళ మృతికి కారణం. తుంగేడుపల్లి ఘటన. అల్లూరి సీతారామ జిల్లా పాడేరు పాస్టర్ అభినయ్ దర్శన్ పై గుర్తు తెలియని వ్యక్తుల దాడి, తీవ్ర గాయాల, ఆసుపత్రికి తరలింపు. స్థానిక పాస్టర్ అభినయ్ దర్శన్ పై గుర్తు తెలియని దుండగులు గుంపులుగా వచ్చి దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. విశ్వసనీయ సమాచారం మేరకు పాస్టర్ అభినయ్ దర్శన్ తన రోజువారీ కార్యక్రమాలను ముగించుకొని వెళ్తుండగా ఒక్కసారిగా వచ్చిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై విచక్షణరహితంగా దాడికి తెగబడ్డారు. ఈ హఠాత్ పరిణామంతో తీవ్రంగా గాయపడిన పాస్టర్ను స్థానికులు మరియు సంఘ సభ్యులు వెంటనే గమనించి చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మరియు వివిధ శాఖల హెచ్ఓడీలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మా అయ్యారు అయ్యారు అరే కళ్ళలో కారం కొట్టారు. అమ్మా అయ్యారు అయ్యారు ఏమైంది? అయ్యారు 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 ఏమైంది? అయ్యారు ఏమైంది? అయ్యారు ఏమైంది? 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 అరే అమ్మో నా కొడుకులు పోయారు. అయ్యారు 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 అరే సుధా సుధా ఉరి అయ్యారు చంపేశారు. ఇచ్చారా అయ్యారు భానుకు ఫోన్ చేయి. రే భానుకు ఫోన్ చేయి. 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 భానుకు ఫోన్ భానుకు ఫోన్ చేయి. భానుకు ఫోన్ చేయి. భానుకు ఫోన్ చేయి. భుజం మీద ఎత్తుకుంటానండి. భుజం మీద ఎత్తుకుంటావా? వీడియో నేను తీస్తాను. పట్టుకో పట్టుకో. వీడియో నేను తీస్తాను. పట్టుకో 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 పట్టుకున్నా. నలుగురు ఆరుగురు వచ్చారన్నా. ఇటు ఇలా వెళ్ళిపోయారు. ఇలా లేదు, మామూలుగానే ఉండారు. ఇద్దరు మామూలుగా ఉండారు, ఇద్దరు పెట్టుకున్నారు, ఇలా వెళ్ళిపోయారు.
అమ్మా ఆటో ఏమన్నా వస్తుందా బెన్నీ ఆటోకి అని చెప్పావా ఆటో ఎవరు వచ్చారు బెన్నీ హాస్పిటల్ ఎక్కడ దగ్గర సైలెంట్ సైలెంట్ అమ్మా గాలండి సైలెంట్ 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 అయ్యగారిని ఎత్తకరండి సార్ని ఎత్తకరండి ఎడకారు సార్ ఎత్తండి సార్ ఎత్తండి కారులోకి ఎత్తండి సైలెంట్ సైలెంట్ అమ్మా కారు డోరే డోరే అన్న రెండు బైకులు ఎవరన్నా హాస్పిటల్ మా అమ్మ రెండు బైకులు డోరే 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 సైలెంట్ సైలెంట్ ఒకసారి చంపేసి చంపడి తెగేసారా ఫోటో పెట్టి అన్న ఒకసారి ఫోటో తీసి డబ్బులు పంపించమని సృహలో ఉన్నాడా సృహలో ఉన్నాడా చూడు ఒకసారి అమ్మాయిలు ఉన్నారు కదా బీపీ ఎక్కువ ఉందా బీపీ ఎక్కువ ఉందా బీపీ ఎక్కువ ఉందమ్మా చూడాలి కొద్దిగా చెయ్యి పట్టండి. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర విషయం. ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గిస్తామని తమ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీలను విస్మరించి దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అధిక ధరలకు పెట్రోల్ డీజిల్ విక్రయించడం జరుగుతున్నదని వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడారు. ఇప్పుడు తగ్గించడం బదులు మరింతగా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై భారం మోపడంతో పాటు రైతాంగం మరియు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడుతోందని ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు పెట్రోల్ డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ పులివెందుల ఆర్డీఓ కార్యాలయం నందు నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ మనోహర్ రెడ్డి, వైఎస్ మధురెడ్డి, దుష్యంత్ రెడ్డి, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ చిన్నప్ప, వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టణ అధ్యక్షుడు మరియు మండల అధ్యక్షులు, నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఎన్నికల ముందు వారి మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో చేర్చిన వాగ్దానాలన్నిటినీ కూడా తుంగలో తొక్కి
ప్రజల మీద అధిక భారాలు మోపుతూ ప్రజల జీవితాలతో చెలగాట మాడుతూ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న ఈ కూటమి ప్రభుత్వాన్ని సాగనంపే కాలం తొందరలోనే ఉంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఎరువుల ధరలు కావచ్చు, నిత్యావసర ధరలు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు వెంటనే తగ్గించి ప్రజల మన్నను పొందాలని మీకు హితవు పలుకుతున్నాం. ఈరోజు మన పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన పులివెందుల్లో ఈ డీజిలు పెట్రోలు ధరల పెంపునకు నిరసనగా ఈ ఆందోళన కార్యక్రమం జరగడం జరుగుతోంది. ముఖ్యంగా దేశంలో ఏ రాష్ట్రంలో లేని చెస్సు మన ఆంధ్రప్రదేశ్లో పెంచబడి ప్రభుత్వం రాబడుతోంది. ఇది చాలా దారుణము. ఇంత దారుణమైన ఈ ప్రభుత్వాన్ని మనము నిరసిస్తూ ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం అనేది చేపట్టాము. ఎలక్షన్లకు ముందు మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి, వాళ్ళ అబ్బాయి లోకేష్ అయితేనేమి అబద్ధపు వాగ్దానాలు చేసి ఈ డీజిల్ పెట్రోలు మన రాష్ట్రంలో ఎక్కువ ఉందని, బాధుడని ఎన్నో కార్యక్రమాలు చేసి ఈరోజు అదే ధరలు ఉంచి మళ్ళీ పెంచి మా డబుల్ ఇంజన్ సర్కారు ఉందని మేము ఏదో తగ్గిస్తామని చెప్పి ఏదో అన్ని ప్రజలను మభ్యపెట్టి ఈ పరిస్థితి తీసుకురావడం జరిగింది. వీటిని నిరసించి ప్రజలు త్వరలో మీకు తగిన బుద్ధి చెప్పి ఈ రాష్ట్రం నుంచి పారదోలుతారని మేము ఈ పత్రికాముఖంగా చెప్తున్నాం. దేశంలో ఈ డీజిల్ పెరగడం వల్ల మొత్తం వ్యవసాయం మరీ ముఖ్యంగా వ్యవసాయం ఇప్పుడు అందరూ ట్రాక్టర్ మీద డిపెండ్ అయ్యారు. ఎద్దులు ఎవరి దగ్గర లేవు, రైతుల దగ్గర ట్రాక్టర్ మీద డిపెండ్ అయ్యారు. కాబట్టి ఎటువంటి పరిస్థితి దీన్ని తగ్గించాలి. అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే ఎక్కువ సార్. నంద్యాల జిల్లా మే 19 నంద్యాల కేంద్రంలో ఆనంద నిలయం కాంప్లెక్స్ నందవరం శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎర్రచందన సాగు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పామర్తి సోమేశ్వరరావు, సీనియర్ డైరెక్టర్ ఏఎస్ఆర్ ప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్ నీలా రవికుమార్, ఏజీఎం నీలం మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్ లిమిటెడ్ కంపెనీ స్థాపించి 19 సంవత్సరాలు పూర్తి అవ్వడం జరిగింది. ఈ కంపెనీ నందు మొత్తం 17,000 మంది కస్టమర్లు బిజినెస్ చేయడం జరిగిందని తెలిపారు. ఈరోజు 19/5/2026 నంద్యాల పట్టణంలో ఎర్రచందనంపై అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ఏఎస్ఆర్ ప్రసాద్ గారు, రవికుమార్ గారు, నీలమూర్తి గారు, శ్రీనివాస్ గారి ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇప్పటి వరకు మన కంపెనీ వచ్చి ఎర్రచందనాన్ని చట్టబద్ధంగా చేస్తున్న మొట్టమొదటి కంపెనీ మనదేనండి. ఇప్పటికీ 61 వెంచర్లు కంప్లీట్ చేసి ఒక SPP 1 ప్రీమియం ప్రాజెక్ట్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఒక 5,000 ఎకరాలు, ఒక 15,000 మంది కస్టమర్లు, ఒక 20 లక్షల మొక్కలు నాటడం జరిగింది. ఇది మన ఎవరైతే కస్టమర్ ఉన్నారో వాళ్ళని తక్కువ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్గా గుర్తించి మన కంపెనీలో పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దీని గురించి మనం మన సదస్సు అంటే మన ఏజెంట్లకి అవగాహన కోసం మనం ఈ రోజున నంద్యాల పట్టణంలో సదస్సు నిర్వహించడం జరిగింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఈరోజు మన నంద్యాల పట్టణంలో సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తరఫున మన నందవరం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఎర్రచందనంపై అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేసుకున్నాం. మన సంస్థ అయితే 2006 స్థాపితమైంది. చామకూరి సాయి శ్రీనివాస్ గారిని చైర్మన్ గారి ద్వారా స్థాపితమయ్యి ఇవాళ దగ్గరగా 61 వెంచర్లు,
6,000 ఎకరాలు అనేది పూర్తి చేసుకుని అలాగే కింది స్థాయి నుంచి అగ్రస్థాయి వాళ్ళకి కూడా అందుబాటులో ఉండేటట్టుగా ఒక ప్రీమియం ప్రాజెక్ట్ కూడా అనేది మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటే మన దగ్గర 16,000 నుంచి 17,000 మంది కస్టమర్లు ఇన్వెస్ట్ చేసుకున్నారు. మనది ఏమిటంటే ఇన్వెస్ట్ అలాగే ఉమ్మడి వ్యవసాయంగా చేసే అగ్రగామి సంస్థ, అందులో కూడా వాల్యుబుల్ పంట అయిన ఎర్రచందనాన్ని సాగు చేసే సంస్థ మంది. ఎర్రచందనం సాగులో అగ్రగామిగా మనం 2017 నుంచి ఒక రియల్ ఎస్టేట్ సంస్థగా స్థాపించి 2017 నుంచి ఎర్రచందనంగా మనం సాగు చేయడం స్టార్ట్ చేసాం. ఈ విధంగా దగ్గరగా వాళ్ళ వరల్డ్ వైడ్ కూడా మన కంపెనీ పెరిగి ప్రతి జిల్లా ప్రతి గ్రామంలో కూడా మన సంస్థ ద్వారా కస్టమర్లని ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం ఈ నంద్యాల పట్టణంలో ఈ మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంతా కూడా మన నందవరం శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ఈరోజు మేము సక్సెస్గా చేసుకోగలిగాం. ఓకే అండి, థ్యాంక్ యూ. బ్రహ్మంగారి మఠం మండలం బోడపాడు గ్రామంలో వీరాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టకు కూటమి ప్రభుత్వం పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టిస్తుండటంతో మీడియాతో మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేసిన పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా, జెడ్పీ చైర్మన్ రామ్ గోవింద్ రెడ్డి, మాజీ ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జున్ రెడ్డి, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు. అంతకుముందు పులివెందుల పార్టీ కార్యాలయంలో ప్రజలతో కార్యకర్తలతో మాట్లాడారు. శ్రీ ఆంజనేయ స్వామి సాక్షిగా కూటమి ప్రభుత్వ అరాచక పాలన మరొక్కసారి ఇవాళ బట్టబయలైంది. బ్రహ్మంగారి మఠం మండలము బోడపాడు గ్రామంలో ఇవాళ ఎంతో అద్భుతంగా మరి ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు హనుమాన్ జయంతి రోజు మొదలుపెట్టి 12వ తారీఖు మొదలుపెట్టి ఇవాళ చివరి రోజు వరకు కూడా ఎంతో అట్టహాసంగా చేయాలని చెప్పి ఈ గ్రామస్తులంతా కూడా భావించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కూటమి ప్రభుత్వము పోలీసులను ముందు పెట్టి ప్రతిరోజు ఈ గ్రామానికి సంబంధించిన నాయకులను ఉదయం నుంచి రాత్రి వరకు పోలీస్ స్టేషన్లలో పెట్టుకుని 12వ తేదీ నుంచి ఇవాళ వరకు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లలో పెట్టుకుని ఈ వారం రోజులు ఏదైతే కార్యక్రమాలు తలపెట్టారో ఆ కార్యక్రమాలు సజావుగా జరగకుండా అడుగడుగున ఆటంకం కలిగించారు, అడుగడుగున అడ్డుకున్నారు. నిజంగా దురదృష్టకరము. మా కార్యకర్తల మీద గడిచిన 2 ఏళ్లుగా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. ఇవాళ ఒక మెట్టు ఎక్కి సాక్షాత్తు ఆంజనేయ స్వామి మీద కూడా మీరు కక్ష సాధిస్తూ ఉన్నారు. నిజంగా మమ్మల్ని అంటే భవిష్యత్తులో మేము ఊరుకోవచ్చేమో కానీ సాక్షాత్తు దేవునితోనే పెట్టుకున్నారు మీరు. ఖచ్చితంగా ఈరోజు ఈ వారం రోజులు ఏదైతే మీరు ఆంజనేయ స్వామి గుడికి సంబంధించిన కార్యక్రమాలు అడ్డుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం దానికి భవిష్యత్తులో జవాబు చెప్పవలసి ఉంటుంది. ప్రజలకు జవాబు చెప్పాలా, భగవంతునికి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో యువత అయితేనేమి, ఈ గ్రామంలో మహిళలు అయితేనేమి పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఇంత అన్యాయమా గుడికి సంబంధించిన కార్యక్రమాలు మేము ఏర్పాటు చేసుకుంటే కోలాటం చేస్తే అడ్డుకుంటారు, క్రికెట్ టోర్నమెంట్ పెట్టుకుంటే అడ్డుకుంటారు, భజన చేస్తే అడ్డుకుంటారు. దేవుడికి సంబంధించిన ఇన్ని కార్యక్రమాల్లో ఇంత పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందా? ఏమి అన్యాయము? మాట్లాడే వాళ్ళు లేరా? అడిగే వాళ్ళు లేరా? వీళ్ళకు దేవుడు అంటే భయం లేదా అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన యువత, ఈ గ్రామానికి సంబంధించిన మహిళలు క్వశ్చన్ చేస్తా ఉన్నారు, ప్రశ్నిస్తా ఉన్నారు. ఇట్లే చూస్తా ఊరుకుంటే కన్నా భవిష్యత్తులో పెళ్లిళ్ళు చేసుకోవాలనుకున్నా కూడా ఈ కూటమి ప్రభుత్వము, ఈ పోలీసుల పర్మిషన్ కావాల్సి వస్తుందేమో అని చెప్పి అందరూ కూడా ఆందోళన పడతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు ఏదైతే ఒక తప్పుడు ఆనవాయితీకి శ్రీకారం చుట్టిందో ఈ ప్రభుత్వము, పోలీసులను అడ్డు పెట్టుకొని, ఇది చాలా తప్పు. భవిష్యత్తులో దీని పరిణామాలు ప్రజల నుంచి కానీ ఆ దైవం నుంచి కానీ ఈ పరిణామాలు ఏవైతే ఉంటాయో అవి మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది, ఫేస్ చేయవలసి వస్తుందని చెప్పి ఈ పోలీసులను, ఈ కూటమి ప్రభుత్వం నాయకులను కూడా గట్టిగా హెచ్చరిస్తూ ఇటువంటి దిగజారుడు పనులు భవిష్యత్తులో చేయొద్దని చెప్పి వాళ్ళకి గట్టిగా హితవు పలుకుతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లాలో కొందరు పోలీసు నిర్లక్ష్యం ఒక మహిళ ప్రాణం తీసింది. న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన ఆ అభాగ్యురాలు చివరికి భద్రత భయంతో ఉరికొయ్యకే వేలాడింది.
షాద్నగర్ నియోజకవర్గం కొందరుగు మండలం తంగడపల్లి గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఎద్దు చెన్నప్ప అనే దళిత మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. తనపై దాడి చేసిన వారిపై 3 రోజుల క్రితమే కొందర్గు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది చెన్నమ్మ. కానీ హెచ్పి పోలీసులు కేసు నమోదు చేయలేదు. నిందితులను పిలిపించినా వారు స్టేషన్కు రాలేదు. సార్ మమ్మల్ని కాపాడండి అంటూ కన్నీటితో వేడుకున్న రక్షక భటులు ఆమె ఆవేదనను పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన తర్వాత కూడా నిందితుల దౌర్జన్యం ఆగలేదు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన చెన్నమ్మ ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే చనిపోయే ముందు చెన్నమ్మ ఒక శుభలేఖపై సంచలన విషయాలు రాసిపెట్టింది. తన చావుకు కారణం వీరే అంటూ తనపై దాడి చేసిన 5గురు పేర్లను అందులో పేర్కొంది. ఈ ఘటనతో కొందూర్గు పోలీస్ స్టేషన్ తీరుపై గ్రామస్తులు భగ్గుమంటున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే చెన్నమ్మ ప్రాణాలు దక్కేవని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ పెద్దల రాజకీయ జోక్యంతోనే పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్తే ప్రాణాలు పోతాయా అనే ప్రశ్న ఇప్పుడు తంగడపల్లి ప్రజలను కలిచివేస్తోంది. బాధితులకు భరోసా కల్పించాల్సిన పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇక సామాన్యులు ఎవరిని ఆశ్రయించాలని గ్రామస్తులు నిలదీస్తున్నారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి. ఇదిలా ఉంటే బీజేపీ నేత పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మృతురాలి కుటుంబాన్ని పరామర్శించారు. తంగడపల్లిలో ఫ్యాక్షన్ రాజకీయాలు నడుస్తున్నాయని ఆరోపించారు. చెన్నమ్మపై దాడి చేసిన వీడియోలు ఉన్న పోలీసులు పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై ప్రత్యేక విచారణ జరిపి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళని కానీ బీజేపీ వాళ్ళని కానీ సిపిఎం అన్ని పార్టీలను మిత్రపక్షాలను మేమంతా కలిపి మాట్లాడుతున్నాం ఈరోజు. కాబట్టి ఈరోజు ఇక నుంచి అయినా అధికారులు ముఖ్యంగా పోలీసు ఇప్పుడు కాంగ్రెస్ అనే మాట తీయకుండా న్యాయం అన్యాయం చేస్తే ఇక నుంచి అట్లాంటి గొడవలు జరగకుండా చూస్తారేమో అని భావిస్తున్నాం. నిన్న తంగెల్లపల్లి గ్రామం కొందూర్గు మండలం షాద్నగర్ నియోజకవర్గంలో ఒక దళిత యువతి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దాని నేపథ్యం పరిశీలిస్తే ఆమె పైన వారి గ్రామస్తులు దాడి చేస్తే వారం రోజుల నుంచి ఆమె పోలీస్ స్టేషన్కి దాదాపు 2-3 సార్లు పోయి కంప్లైంట్ చేసి రావడం జరిగింది. కానీ సరైన సమయంలో పోలీసులు స్పందించకపోవడం వల్ల ఇవాళ ఆ దళిత యువతి ఆత్మహత్య చేసుకుందని ఇవాళ చాలా బాధాకరంగా చెప్పాల్సి వస్తుంది. ఇవాళ షాద్నగర్ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా జాగురించిందంటే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయాలంటే అది దళితులు కానీ ఎస్టీలు కానీ బాధితులు ఎవరైనా సరే రాజకీయ జోక్యం మితిమీరిపోయి రాజకీయ నాయకులు చెప్తే తప్ప ఇవాళ ఎఫ్ఐఆర్ నమోదు చేయలేనంత దారుణమైన పరిస్థితి ఇవాళ ఎమర్జెన్సీ టైప్ పరిస్థితి ఇవాళ ఈ నియోజకవర్గంలో కనపడతా ఉంది. అనేక పోలీస్ స్టేషన్లో ఇది పునరావృతం అవుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఇవాళ ఒక దళిత యువతి ఆత్మహత్య చేసుకునేంత వరకు కూడా పోలీసులు స్పందించకపోవడం అంటే చాలా శోచనీయమైన విషయం. ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఆమె పోస్ట్మార్టం దగ్గర బాధితురాలి యొక్క కుమారుణ్ణి పరామర్శించడం జరిగింది. మేము వీలైతే ఈ సంఘటనని ఎస్సీ కమిషన్ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సుమాటో కింద ఎస్సీ కమిషన్ ఈ కేసును తీసుకొని ఆ గ్రామంలో విచారణకు పంపి అసలు నిజంగా ఈ కొందూర్గు పోలీస్ స్టేషన్లో పరిస్థితి ఏంది, ఆ కొందూర్గు పోలీస్ స్టేషన్లో ఉన్న అధికారుల యొక్క తీరు ఎలా ఉంది అని గమనించి దాని మీద ఆ చర్యలు తీసుకోవాలని మేము భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. దళితులకు కానీ వాళ్ళ గిరిజనులకు కానీ వాళ్ళ యొక్క హక్కుల రక్షణ కోసం పోలీస్ స్టేషన్లు పనిచేయకపోతే మరి ఎవరి కోసం పనిచేస్తున్న ఈ పోలీస్ స్టేషన్లని మేము ఇవాళ అడుగుతూ ఉన్నాం. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం, చాలా బాధాకరమైన విషయం. తక్షణమే ఈ విషయం పైన ఇక్కడున్న డీసీపీ గారు ఇక్కడున్న ఏసీపీ గారు స్పందించి శాఖాపరమైన విచారణ కూడా చేపట్టాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంత బద్మాష్ కింద వాడోది గంతలు పడుతున్నా నలుగురు వచ్చి మాటలు మాటలు ఇలా రికార్డ్ అవుతాయి. నువ్వు మాటలకు తప్ప అని చెప్తున్నా. ఏం నువ్వు ఏమన్నా మాట్లాడాలి మాట్లాడక నీకు ఇంత ముందు చెప్పిన కదా అంత మంచిగా. వార్తలు ముగించే ముందు బులెటిన్ల హెడ్లైన్స్ మరోసారి. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు పాస్టర్ అభినయ్ దర్శన్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడి, తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు.
రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా పెట్రోల్ డీజిల్ ధరలను పెంచడం ఆందోళనకర విషయం. నంద్యాల జిల్లా మే 19న నంద్యాల కేంద్రంలో ఆనంద నిలయం కాంప్లెక్స్ నందవరం శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఎర్రచందన సాగు అవగాహన. బ్రహ్మంగారిమఠం మండలం బోడపాడు గ్రామంలో వీరాంజనేయ స్వామి ఆలయ ప్రతిష్టకు కూటమి ప్రభుత్వ పోలీసుల ద్వారా అడ్డంకులు సృష్టించడంతో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ అవినాష్. పోలీసుల నిర్లక్ష్యం మహిళ మృతికి కారణం. తుంగేడుపల్లి ఘటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నిఘా 2 న్యూస్.